తెలుగుదేశం పార్టీకి నిజమైన మహానాడు ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడు నిర్వహిస్తూ ఉంటారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఏ పార్టీ చేయని విధంగా మహానాడును జరుపుతూ ఉంటారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది కడపలో మహానాడును నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఈసారి వ్యూహాత్మకంగా మహానాడు నిర్వహణకు కడప జిల్లా ఎంపిక చేయడం విశేషం. 2024 ఎన్నికల్లో గెలుపుతో దూకుడు మీద ఉంది తెలుగుదేశం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ హవా నడిచే కడపలో మహానాడంటే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలంతా హాజరవుతారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పప్పాపురం గ్రామాల పరిధిలో మహానాడును నిర్వహిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేసవి కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడినా తడవకుండా ఉండేందుకు సైతం ఏర్పాట్లు చేశారు. సాధారణంగా మహానాడంటే పసందైన వంటకాలు ఉండాల్సిందే. ఈ ఏడాది కూడా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పసందైన వంటకాలు ఉంటాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జర్మనీ విభాగం మినీ మహానాడు భోజనాల మెనూ అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టీడీపీ శ్రేణులు తెగ ఆకట్టుకుంటోంది. అయితే సాధారణంగానే మహానాడంటే చాలా రకాల వంటలుంటాయి. ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటారు. మహానాడుకు హాజరయ్యే టీడీపీ శ్రేణులు సంతృప్తిగా భోజనాలు చేసి తిరుగుముఖం పడతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అంతలా ఉంటాయి అక్కడ భోజన ఏర్పాట్లు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మినీ మహానాడు భోజనాల మెనూ ప్రకారం అల్పాహారం కింద ఇడ్లీ, వడ, పొంగల్, చట్నీ, సాంబార్, కారం పొడి, నెయ్యి, టీ అందిస్తారు. మధ్యాహ్న భోజనం కింద కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జీ, టొమాటో రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్, పుల్కా లేదా చపాతీ, సొరకాయ పప్పు, చట్నీ, కారం పొడి, తెల్ల అన్నం, టొమాటో, కాజు, ములక్కాడ, గుత్తి వంకాయ మసాలా కర్రీలు అందిస్తారు. వీటితో పాటు నాన్ వెజ్ కర్రీలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఉలవచారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, ఐస్ క్రీమ్, కేక్, కూల్ డ్రింక్స్ ఇలా మొత్తం 22 రకాల ఐటమ్స్తో మహానాడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ జర్మనీ విభాగం పోస్ట్ చేసినట్లు ఈ ఫోటో వైరల్ అవుతోంది. కానీ దీన్ని టీడీపీ నాయకత్వం ధృవీకరించలేదు.